హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను కైన్మాస్టర్లో బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీకు కైన్మాస్టర్ యాప్ అనేది ఉండాలి. కైన్మాస్టర్ ఓపెన్ చేసాక ఇలా వస్తుంది. ఫస్ట్ ప్లస్ సింబల్ నొక్కినాక మీరు 1:1 తీసుకోండి. తీసుకున్నాక మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఒకటి చాలు. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని 30 సెకండ్స్ పెట్టుకోండి. నేను 30 సెకండ్స్ పెట్టా. ఇక్కడ లేయర్ అని ఉంది కదా, లేయర్లో క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఒక డౌన్లోడ్ చేసుకున్నా, అది మీకు కూడా బయోలో లింక్ పెడితే డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఇట్లా మంచిగా మిడిల్లో పెట్టుకోండి. రైట్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ 30 సెకండ్స్ వరకు పెట్టుకోండి. రైట్ మార్క్ నొక్కండి. సేమ్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీది నేను పిఎస్సిలో ఎలా పిఎన్జీ క్రియేట్ చేసుకోవాలో చూపించా కదా, ఒక పిఎన్జీ అనేది క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ పిఎన్జీ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఈ పిక్లో సేమ్ బ్లెండింగ్ అని ఉంది కదా, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి. చూసారా, ఇది పైకి వచ్చేసింది స్మైల్ అనేది. ఈ పిక్ను కూడా 30 సెకండ్స్ పెట్టుకోండి. రైట్ మార్క్ ఇచ్చేయండి. లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది ఒకటి వీడియో ఉంది, అది మీకు బయోలో లింక్ పెడతాను నేను. సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. అయిపోతుంది. దీన్ని కొంచెం మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో పెట్టా కదా, దాంట్లో కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దాంట్లో సెకండ్ ఇది కొంచెం మొత్తం పెంచేయండి. థర్డ్ది కూడా పెంచేయండి. ఇలా వస్తుంది బ్యూటిఫుల్గా. ఇంకోటి మీడియా లేయర్ ఓపెన్ చేసి మీడియా ఓపెన్ చేసి మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి దీన్ని మళ్ళీ ఇట్లా తిప్పుకొని యాష్ ఇది ఎంత ఉందో అంత పెట్టుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఇది పెట్టాక ఎలా వస్తుందో. ఇది అయిపోయింది కదా. మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ బ్లూ లైట్ అనేది పిఎన్జీ నేను మీకు బయోలో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, కొంచెం ఇలా నార్మల్గా ఇచ్చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ పెట్టుకోండి. రైట్ మార్క్ మళ్ళీ లేయర్ మీడియా డౌన్లోడ్స్ రెడ్ పిఎన్జీ తీసుకోండి. నేను రెడ్ పిఎన్జీ బయోలో లింక్ ఇస్తే డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ బ్లెండింగ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ దీన్ని ఇక్కడ యాడ్ చేయండి. దీన్ని కూడా 30 సెకండ్స్ పెట్టుకోండి. అయిపోతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంకొంచెం నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ యాష్ అంతే. ఒకసారి వీడియో చూడండి. బ్యూటిఫుల్గా ఉంది కదా. దీనిలో మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు. చూసారు కదా, ఇప్పుడు నేను ఒక సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న సాంగ్ కూడా ఒక లవ్ సాంగ్ డౌన్లోడ్ చేసా. అది డౌన్లోడ్ చేసి యాడ్ చేశాక బ్లెండింగ్ స్క్రీన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు యాడ్ చేశారు కదా వీడియోస్ అన్నిటికీ సౌండ్ తీసేయండి. ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ సింబల్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ సౌండ్ సింబల్ ఉంటుంది, అది దాని మీద క్లిక్ చేయండి. పోతుంది. సేమ్ యాష్ అన్నిటికీ అంతే. వీడియోలు ఉన్న క్లిక్ చేసేయండి.
ఒక్క నిమిషం. ఇప్పుడు పెట్టుకున్నా కదా, అది కొంచెం కిందకి స్క్రాచ్ చేసి నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. నా పిక్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఓకే, ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు నేను పెట్టిన సాంగ్కి కొంచెం లైట్ అది కనబడట్లేదు నేమ్స్ అనేవి. ఇట్లా వీడియో మీద క్లిక్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంది. సెకండ్ది, థర్డ్ది మొత్తం ఫుల్ పెట్టేయండి. వచ్చింది నాకు, చూసారు కదా. దీన్ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్. చూడండి, మీకు నచ్చినట్టు ఎవరు పిక్ అయినా పెట్టుకోవచ్చు. బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.